వెల్కమ్ టు వేదిక టీవీ. ఈరోజు మనం దర్శించుకోబోయే పుణ్యక్షేత్రం మన తెలంగాణలోని జగన్నాథ్ దేవాలయం. భారతదేశంలోని తెలంగాణ రాష్ట్ర రాజధాని అయిన హైదరాబాద్లో ఒడిశాకు చేమేన సముదాయించి నూతనంగా కట్టించబడిన జగన్నాథ స్వామికి చెందిన దేవాలయం. ఈ దేవాలయం బంజారా హిల్స్ రోడ్ నెంబర్ 12లో నెలకొని ఉంది. ఈ దేవాలయం 2009లో నిర్మించబడింది. హైదరాబాద్లోని బంజారా హిల్స్ ప్రాంతంలో ఉన్న జగన్నాథ్ దేవాలయం 2009లో స్థాపించబడింది. ఈ దేవాలయం అచ్చం ఒడిశా రాష్ట్రంలో ఉన్న పూరి జగన్నాథ్ ఆలయంలా ఉండటం ఇక్కడ ప్రత్యేకత. తెలంగాణ భక్తులకు ఎంతో ముఖ్యమైన పుణ్యక్షేత్రంగా మారింది. ఇది ఒడిశాలోని పూరి జగన్నాథ్ దేవాలయాన్ని అనుకరించి విధానంగా నిర్మించబడింది. ఈ దేవాలయం 2 ఎకరాల విస్తీర్ణలో ఉన్నందున భక్తులు, పూజారులు మరియు పూజా విధానాలు సాంప్రదాయ పద్ధతిలో నిర్వహించబడుతున్నాయి. దేవాలయంలో ప్రధాన దేవతలైన జగన్నాథుడు, బాలభద్ర మరియు సుభద్రాదేవి ప్రతిమలు ఎంతో అందంగా రూపొందింపబడ్డాయి. ఇక్కడ ప్రతి సంవత్సరం రథయాత్ర సందర్భంగా అనేక వేలాది మంది భక్తులు హాజరవుతారు. ప్రతి సంవత్సరం దేవాలయంలో రథయాత్ర ఉత్సవం ఎంతో అంగరంగ వైభవంగా నిర్వహించబడుతోంది. ప్రపంచంలోనే జగన్నాథుడిని రథయాత్ర చాలా ప్రాముఖ్యమైంది. జగన్నాథుని మహారథంపై ఊరేగింపుగా జరిపే ఈ ఉత్సవంలో ప్రత్యేక పూజా కార్యక్రమంలో వేలాది మంది భక్తులు పాల్గొంటారు. ఈ దేవాలయంలో ప్రతిరోజు సుప్రభాతం, నిత్య పూజలు, అర్చన మరియు ప్రత్యేక పూజలు నిర్వహింపబడతాయి. పూజారులు సాంప్రదాయ పద్ధతిలో ఇక్కడ పూజా విధానాన్ని ఆచరిస్తారు. ఈ దేవాలయం పూరిలో నెలకొని ఉన్న జగన్నాథ్ దేవాలయానికి ప్రతిరూపంగా భావిస్తారు. అదే విధమైన రూపకల్పన చేయబడిన దేవాలయంగా చెప్పబడుతోంది. ఈ దేవాలయంలో ప్రముఖ ఆకర్షణ భాగం శిఖరం. ఇది 70 అడుగుల ఎత్తు ఉంటుంది. ఎరుపు రంగులో ఉన్న ఈ దేవాలయం స్టాండ్ స్టోన్తో కట్టబడింది. ఈ నిర్మాణానికి అవసరమైన సుమారు 600 టన్నుల రాయిని ఒడిశా నుంచి తేవడం జరిగింది. 60 మంది శిల్పులు ఈ నిర్మాణ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ దేవాలయ ప్రాంగణంలో లక్ష్మీదేవి, శివుడు, గణేష్, హనుమంతునితో పాటు నవగ్రహాలు కూడా ఉన్నాయి. ఈ రకమైన శిల్పాలు మానవుని అంతర్గత భావాలకు ప్రాతినిధ్యంగా వహిస్తాయి. దేవాలయంలో ప్రవేశం తర్వాత అంతర్గత భావాలను బయట ఉంచేందుకు సూచిస్తాయి. గర్భగుడిలో జగన్నాథ స్వామి తన స్నేహితులైన బాలభద్రుడు, సుభద్రాదేవిలతో కలిసి పూజలు అందుకోవడం విశేషం. చూశారు కదా మన తెలంగాణలోని పూరి జగన్నాథ ఆలయాన్ని. తిరిగి మళ్ళీ వచ్చే వారం మరో పుణ్యక్షేత్ర విశిష్టత గురించి తెలుసుకుందాం. ఇలాంటి మరిన్ని విశేషాల గురించి తెలుసుకోవడానికి వేదిక టీవీ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.